వెరీ గుడ్ మార్నింగ్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 36 స్థానాలు, అంటే మ్యాజిక్ ఫిగర్ 36 స్థానాలు గెలవాల్సి ఉంటుంది. చాలా ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీ అసెంబ్లీలో మెజారిటీ మార్క్ను బీజేపీ చేరుకుంటుందని వెల్లడించాయి. కానీ గతంలో మనం ఎగ్జిట్ పోల్స్ చూసాం, తారుమారైనటువంటి పరిస్థితులు కొన్ని రాష్ట్రాల్లో చూసాం. మరి ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా రిజంబుల్ అవుతాయి? వాస్తవ పోల్ రిజల్ట్కి ఎగ్జిట్ పోల్ రిజల్ట్కి సంబంధం ఉంటుందా, లేదంటే కాంట్రాస్ట్ ఉంటుందా? ఆప్ చెప్పినట్టుగా ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా రిజల్ట్స్ వస్తాయా, లేదంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా బీజేపీ ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరికొద్ది గంటల్లో తేలిపోబోతోంది. 2 నుంచి 3 సర్వే సంస్థలు మాత్రం ఆప్ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని, మళ్ళీ మెజారిటీ సీట్లు సాధిస్తుందని తెలిపాయి. ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీకి పట్టం కట్టాయి. ఇక కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదని, ఇండిపెండెంట్ల ప్రభావం కనిపించలేదని సర్వే సంస్థలు అంచనా వేశాయి. సో కాంగ్రెస్ భవితవ్యం ఏ విధంగా ఉండబోతోందో ఢిల్లీలో. ఒకప్పుడు ఢిల్లీని శాసించినటువంటి కాంగ్రెస్, ఢిల్లీలో పీఠాన్ని ఉంచుకున్నటువంటి పీఠంపై ఉన్నటువంటి కాంగ్రెస్ ఈసారి ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? 3వ స్థానానికి పడిపోయింది, కొన్ని చోట్ల అసలు ప్రభావం లేదు. కానీ ఆప్ గెలిపోవటం మీద కాంగ్రెస్ ప్రభావం ఉంటుందని ఒక విశ్లేషణ అయితే ఉంది. అది ఏ మేరకు నిజమవుతుందో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. పోటీ అయితే బీజేపీ ఆప్ మధ్యనే కొనసాగిందని, అయినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే సంస్థలు తెలిపాయి. రైట్, మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి. రాజు, వెరీ గుడ్ మార్నింగ్. ఏర్పాట్లు ఎట్లా జరిగాయి? ఢిల్లీ కీలకమైనటువంటి ప్రాంతం. ఢిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి 27 ఏళ్లుగా బీజేపీ వెయిట్ చేస్తోంది. కాంగ్రెస్ ఒకప్పుడు అక్కడ అధికారాన్ని చూసినటువంటి కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోయింది. ఆప్ ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఆప్కి ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా భిన్నంగా చూపించినటువంటి పరిస్థితి ఏంటి? ఎట్లా ఉంది కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఎట్లాంటి స్పెక్యులేషన్స్ వినబడుతూ ఉన్నాయి? ఢిల్లీలో రకరకాల ప్రజలు ఉంటారు, మిశ్రమ రంగాలకు చెందినటువంటి ప్రజలు ఉంటారు. ఎట్లాంటి విశ్లేషణలు వినబడుతూ ఉన్నాయి అక్కడ? గుడ్ మార్నింగ్ చక్రి. నిజంగా ఈరోజు చాలా కీలకమైనటువంటి రోజుగా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీని ఎలాగైనా సరే కైవసం చేసుకోవాలని చెప్పి అన్ని పార్టీలు ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ, దాంతోపాటు ఎలాగైనా సరే ఈసారైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలంటూ బీజేపీ ప్రయత్నాలు. ఇక కాంగ్రెస్ కూడా కొంత ప్రయత్నం చేసింది, కానీ ఎందుకో ఈసారి ఈ ఎన్నికల బరిలో కాంగ్రెస్ కొంత వెనుక పడిపోయిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రధాన పోటీ బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య కనిపించింది. అయితే ఢిల్లీలో చూస్తే ఎన్నో కీలక అంశాలు కొంత ఈ ఎన్నికల ఎజెండాగా కనిపించాయి చక్రి. అందులో ముఖ్యంగా చూస్తే వాయు కాలుష్యం, దాంతోపాటు జల కాలుష్యం, యమునాకు సంబంధించినటువంటి కాలుష్యం, ఇక ఢిల్లీలో ఉన్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా కీలకంగా కనిపించాయి. అయితే అవినీతి కావచ్చు, మరికొన్ని అంశాలు కూడా కొంత ప్రచారంలో కనిపించినప్పటికీ కూడా వాటికంటే ఎక్కువ ఈ ఢిల్లీలో ఉండాలంటే జనం భయపడుతున్నారు, ఇక్కడి నుంచి పారిపోయే పరిస్థితి నెలకొంది అనే అంశాలు కూడా కొంత కీలకంగా కనిపించాయి. అయితే వీటిలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే కేంద్రంలో బీజేపీ సర్కారు ఉంది, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఒకవైపు అభివృద్ధి చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా బీజేపీ అడ్డుకుంది అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్తో పాటు మిగతా నాయకులు ప్రచారం చేస్తే, కేజ్రీవాల్ తన పార్టీని విస్తరించే ప్రయత్నం కావచ్చు, లేదంటే ఇక్కడ అభివృద్ధిని వదిలిపెట్టి ఇతర వ్యవహారాలపైన దృష్టి పెట్టారంటూ కూడా బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ప్రస్తుతం కౌంటింగ్ సెంటర్లలో ఇక ఏదైతే కౌంటింగ్ మొదలైందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి
పెద్ద ఎత్తున కౌంటింగ్ సెంటర్ల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు కౌంటింగ్ ప్రక్రియ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరళంగా సాగేందుకు కూడా ఇప్పటికీ అంటే నిన్నటి నుంచే కొంత కౌంటింగ్ ప్రక్రియ పైన కౌంటింగ్ ఏజెంట్లతో పాటు కౌంటింగ్ సిబ్బందికి కూడా ప్రత్యేకమైనటువంటి శిక్షణనిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో మొదట పోస్టల్ బ్యాలెట్ను లెక్కిస్తారు. ఆ తర్వాత ఏదైతే స్ట్రాంగ్ రూముల్లో ఉన్నటువంటి ఈవీఎంలను బయటకి తీసుకువచ్చి వాటిలో ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. సరిగ్గా 9 గంటల సమయానికి ట్రెండ్స్ అనేటివి మొదలవుతాయి. ఇక ఆ తర్వాత 12 గంటల్లోగా పూర్తి స్థాయిలో కొంత ట్రెండ్స్ బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ విధంగానైతే జరిగినటువంటి కౌంటింగ్ సంబంధించి ప్రత్యేకంగా 19 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. సో 19 కౌంటింగ్ సెంటర్లలో ఒక్కో కౌంటింగ్ సెంటర్లలో దాదాపు 3 నుంచి 4 అసెంబ్లీలను కౌంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వేరువేరుగా వాటన్నిటి కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పటికే అంటే మనం చూసాము సర్వే ఫలితాలను చూస్తే ఎక్కువగా సర్వే రిపోర్ట్స్ మొత్తం దాదాపు అంటే సగటున 39 సీట్లు బీజేపీ గెలవచ్చని చెప్పి ఎక్కువగా రిపోర్ట్స్ వస్తే మరికొన్ని మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ వైపు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఒకసారి అంటే ఫస్ట్ రౌండ్ కనుక పూర్తయితే ఎలా ఉండబోతుంది, నెక్ టు నెక్ ఉంటుందా లేదంటే ఢిల్లీ ఓటర్లు వన్ సైడ్ గా ఓటు వేయబోతున్నారు అనేది చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి మనం చూసాము గత అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజార్టీతో అంటే భారీ మెజార్టీతో 62 స్థానాల్లో గెలిచినటువంటి ఆమ్ ఆద్మీ ఆ తర్వాత ఆ పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఢిల్లీలో ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పర్ఫార్మెన్స్ పెద్దగా కనిపించలేదు. పైగా జనాలు సైతం అంటే ఢిల్లీని చూస్తే దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఢిల్లీలో నివసిస్తూ ఉంటారు. ముఖ్యంగా యూపీ కావచ్చు, హర్యానా, పంజాబ్, దాంతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు, అంతేకాదు కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ విధంగా అన్ని ప్రాంతాల ప్రజలు ఢిల్లీలో ఉన్నారు. అయితే ఈసారి ఓటింగ్ విషయంలో అంటే మనం చూసాము సార్వత్రిక ఎన్నికల సందర్భంలో పార్లమెంటుకు జరిగినటువంటి దాంట్లో మాత్రం మొత్తానికి మొత్తం 7 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కానీ అసెంబ్లీకి వచ్చేసరికి ఖచ్చితంగా కొంత ఓట్స్ డివైడ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఈసారి ఎలా ఉండబోతుంది అనేది మరికొద్ది సేపట్లో తేలబోతుంది. అయితే జనంలో మాత్రం ఎన్నో అంశాలపైన చాలా కీలకమైనటువంటి చర్చలు జరిగాయి. ఈ ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని పరిష్కరించే దిశగా ఏముండబోతుంది. ఇక మరోపక్క ఢిల్లీలో కీలకమైనటువంటి అంశాలు ఫ్రీబీస్, ఏవైతే ఉచితంగా కరెంట్ ఇవ్వడం, ఉచితంగా నీటిని సప్లై చేయడం, దాంతోపాటు ఉచితంగా బస్సు ప్రయాణాలు, వీటన్నిటి విషయంలో మనం చూస్తే బీజేపీ సైతం కొంత ఉచితాలకు దూరంగా ఉంటామని చెప్పినటువంటి బీజేపీ ఈసారి కొన్ని ఉచితాలను ప్రకటించింది. అంతేకాదు ప్రస్తుత ప్రభుత్వం ఏవైతే ఉచితాలను అమలు చేస్తుందో వాటిని మరింత పటిష్టంగా మేము అమలు చేసి తీరుతామని చెప్పి కూడా బీజేపీ హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా మహిళలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మహిళలకు ఏ విధంగానైతే మహిళా సమ్మాన్ యోజన పేరుతో వాళ్లకు ఇచ్చేటటువంటి ప్రతి నెల 2100 డబ్బులు ఇస్తామనే హామీ ఇవ్వడం కావచ్చు, మరోపక్క యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా ఈ ఎన్నికల్లో చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఏదేమైనా బీజేపీ అంటే ఆమ్ ఆద్మీ వర్సెస్ బీజేపీ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో ఎలా ఉండబోతుంది అనే దాంట్లో చూస్తే 70 నియోజకవర్గాల్లో కొంత 25 ఈజీగా ఉన్నా కానీ మరో 20 నియోజకవర్గాలు మాత్రం ఖచ్చితంగా టైట్ గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆ 20 నియోజకవర్గాలే చాలా కీలకంగా ఉంటాయని తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే న్యూఢిల్లీ నుంచి సెంట్రల్ ఢిల్లీగా చూస్తుంటాము. న్యూఢిల్లీలో కేజ్రీవాల్ తను ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఎప్పుడైతే తను ముఖ్యమంత్రికి రాజీనామా చేసి అతిషీకి ఢిల్లీ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు, ఆ తర్వాత నుంచి పరిస్థితులు కొంత మారుతూ వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మళ్ళీ కూడా కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచే పోటీ చేస్తున్నారు. అక్కడ గతంలో ఏదైతే సౌత్ ఢిల్లీలో ఎంపీగా ఉన్నటువంటి పర్వేష్ వర్మకు ఈసారి ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ రంగంలోకి దింపింది. మరోవైపు షీలా దీక్షిత్ తనయుడు ఇక్కడ పోటీ చేస్తున్నారు. మనీష్ సిసోడియా ఏ విధంగానైతే తను మొదట్లో పట్పట్గంజ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారం తర్వాత కొంత అక్కడ పరిస్థితులు మారాయని గ్రహించినటువంటి మనీష్ సిసోడియా ఈసారి ఏదైతే మరో చోటు నుంచి అంటే జంగ్పురా నుంచి తను బరిలోకి దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ప్రస్తుత ఢిల్లీ సీఎం అతిషి మాత్రం కల్కాజీ నుంచే పోటీ చేస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ నుంచి అల్కలంబా, మరోపక్క బీజేపీ నుంచి రమేష్ బిధురి కూడా
పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో మొత్తానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి బాక్సులను ఓపెన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఫలితాలు బయటికి వస్తాయి. ఆ తర్వాత ఈవీఎం ఫలితాలు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చక్రి, మొత్తం 19 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే 70 అసెంబ్లీ స్థానాలు మాత్రమే. సో ఏంటి ఎప్పటిలోగా మనకి ఒక ట్రెండ్ అంటే అధికారం ఈ పార్టీకి దక్కబోతుందనే తెలిసే అవకాశం ఎప్పుడు ఉంటుంది? అలాగే ఎప్పటికి కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది? అంటే అధికారిక లెక్కలు ప్రకటనలు పక్కన పెడితే ఎప్పుడు పూర్తవుతుంది? ఎందుకంటే తక్కువ కదా. ఎస్, ఖచ్చితంగా చక్రి. ఏ విధంగానైతే చూస్తే మొత్తం ఢిల్లీలో ఉన్నటువంటి ఓటర్లు దాదాపు 1,56,00,000 మంది. అందులో 90 లక్షలకు పైగా ఓటు వినియోగించుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గతంతో పోలిస్తే 2% ఓటింగ్ తగ్గింది. గతంలో గత 2020 ఏ విధంగానైతే 20లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా 63% పోలింగ్ నమోదవుతే ఈసారి 61 దాదాపు అంటే 60.50% నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఓట్స్ సంఖ్య కూడా కొంత తక్కువగానే కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ప్రాసెస్ అనేది పక్కడబందీగా జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎన్నికల సంఘం ఆదేశించింది. దానికి అనుగుణంగానే ఎన్నికల సిబ్బంది సైతం అంటే ఏ విధంగానైతే కౌంటింగ్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ కావచ్చు, ఈవీఎంల ఆపరేషన్, ఆ తర్వాత వాటిని కౌంటింగ్ ఎలా చేయాలనేది మొత్తం కూడా ఒక ఫార్మాట్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. అదే సమయంలో ఎవరైతే పార్టీల తరపున హాజరయ్యేటటువంటి కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఎలా ఉండబోతుందనే దానిపైన ఒక శిక్షణనిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్గా చూస్తుంటే కూడా వీటన్నిటికి సంబంధించి అధికారికంగా ఏదైతే ఢిల్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేందుకు సరిగ్గా మధ్యాహ్నం 1:02 అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ట్రెండ్స్ మాత్రం మొదటి 2 గంటల్లోనే తెలిసిపోతాయి. ఎక్కడెక్కడ ఎలా ఉండబోతుంది, ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తున్నారు, ఎటువైపు కొంత లీడ్స్ ఉన్నాయనేది తెలుస్తుంది. సో మొదటి నుంచి ఒకసారి ఈవీఎం బాక్సులు ఓపెన్ అయిన తర్వాత లీడ్స్ కనుక 1 సైడెడ్గా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీ గెలుస్తుందనే విషయం మనకు స్పష్టంగా అర్థమయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పుడైతే పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ అయింది. పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఇక ఈవీఎంలను ఓపెన్ చేస్తారు. ఈవీఎంలను ఓపెన్ చేస్తే త్వరగానే కౌంటింగ్ ప్రక్రియ అనేది ముందుకు సాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. చక్రి.